చిన్న పాప చనిపోయిన తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ నేను ఏడుస్తూ ఇంట్లోనే ఉండిపోయాను. అయితే ఇంకో పాప అవుతుంది కదా, తన కోసమే నేను బ్రతకాలి కదా అని ఆలోచించాను అప్పుడే. అయితే తనతో పాటు స్కూల్కి వెళ్ళి పిల్లలతో పాటు నేను మర్చిపోవచ్చు అనుకున్నాను. ఏం చేస్తాం, పేగుపందం కదా, అలా కూడా మర్చిపోలేకపోయాను నేను. ఆఫ్టర్ 1 ఇయర్ అలాగే డిప్రెషన్లో గడిచిపోయింది. అయితే అదైతే ఏజ్ ఎక్కువైపోతుంది, ఇంకా కూడా ప్రెగ్నెన్సీ రాలేదని అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్కి వెళ్తే పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత మెడిసిన్ వాడిన తర్వాత కూడా తగ్గకపోతే ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుందని చెప్పారు. అయితే మిడిల్ క్లాస్ పీపుల్కి 20K అంటే అంత ఈజీ ఏం కాదు. అందుకోసం అని చెప్పేసి ఇంటికి వచ్చాక బాగా ఆలోచించి సెర్చ్ చేస్తూ ఉండగా మందిన గారి వీడియోస్ అయితే ఫాలో అయ్యాను. నేచురల్గా ఎలా ప్రెగ్నెన్సీ రావాలనేది ఒక సొల్యూషన్ అయితే దొరికింది. ఇంట్లోనే నేచురల్గా డైట్ అనేది ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ కొన్ని పాటిస్తూ ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. నేను ఎలా నేచురల్గా కన్ఫర్మ్ అయ్యాననేది మీకు తెలియడానికి కోసం అనేది కంటిన్యూస్ వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.